తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఖమ్మం, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాలో పాటు హైదరాబాద్, హనుమకొండ, జనగామ, కరీంనగర్, మేడ్చల్, మెదక్, ములుగు, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో జల్లుడు పడిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఎటకేలకు తెలంగాణలోనైతే అటు ప్రజలకు రైతులకు ఎండ నుంచి అయితే ఉపశమనం కలిగించే వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. నిన్న సాయంత్రం నుంచి కూడా వాతావరణం చల్లబడమే కాకుండా చిరుజల్లులతో కూడిన వర్షాలు అటు అనేక చోట్ల పడుతుంది. సుమారు 15 జిల్లాలలో ఈ యొక్క వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే ఇటు చిరుజల్లులతో కూడిన వర్షం ఒక మోస్తార్లో పడడమే కాకుండా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా 15 జిల్లాలలో కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు అటు వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలలో కూడా ఈ యొక్క వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే రైతులు నిన్నటి వరకు కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన ఎండను వేడి నుంచి తట్టుకొని ఒకసారిగా చల్లబడడంతో అయితే కొంత ఉపశమనంగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా రైతులు అటు వ్యవసాయ పనులలో కూడా మునిగే అవకాశం ఉంది. నేటి నుంచి మృగశిర కార్తె ప్రారంభం కావడము, అయితే రైతులకు మృగశిర కార్తె అనేది కొంత శుభ సూచకంగా ఉంటుంది. ఎప్పుడైనా ఈ కార్తెలో భావ పరిస్థితులు అనుకున్న విధంగా ఉంటాయి కాబట్టి రైతులు ఈ యొక్క మృగశిర కార్తె రోజును శుభ సూచకంగా చూస్తారు. ఈ రోజు ఈ యొక్క సుమారు 15 జిల్లాలలో వర్షం అయితే ఇప్పటికే వాతావరణం చల్లబడమే కాకుండా చిరుగడులతో కూడినటువంటి వర్షం ప్రారంభం కావడం అయితే రైతులు వ్యవసాయ పనులకు బిజీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు వాతావరణం చల్లబడడంతో అయితే అనేక మంది ఈ యొక్క వాతావరణ పరిస్థితులను అయితే చూస్తున్న కోణం అయితే అటు చల్లబడడంతో అయితే వృద్ధులు, చిన్నపిల్లలు నిన్నటి వరకు వేడిమి తట్టుకోలేక ఇబ్బందులు పడ్డట్టు వాళ్ళంతా కూడా వాతావరణ చల్లబడడంతో అయితే కొంత ఉపశమనంగా ఫీల్ అవుతున్నారు. శ్రీజ, మరోవైపు వ్యవసాయదారులు, రైతులు ముఖ్యంగా వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క వర్షాభావ పరిస్థితులు కేవలం ఉరుములు మెరుపులతో కూడిన పరిస్థితుల్లో వర్షాలే కురుస్తాయని చెప్తున్నారు. అయితే ఇంకా ఋతుపవనాల ఆరంభము తెలంగాణలోకి జరగలేదు. మరో 2 రోజులలో ఋతుపవనాల రాకతోటైతే పూర్తిగా వాతావరణం చల్లబడమే కాకుండా వర్షాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.